మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో దర్శించుకున్నారు. అనంతరం మెదక్ సాయి బాలాజీ గార్డెన్లో కార్యకర్తలతో కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పరిణిత, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి మెదక్ గడ్డ మీదకి వచ్చి మా మెదక్ సీట్లోకి వచ్చి నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు మీ పార్టీ నాయకులు చెప్తారు, మేము ఒక బీసీకి ఇచ్చినాం, ఏం ఇచ్చినాము, బీసీకి బీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినాం, మేము చాలా ఇచ్చినాం అని చెప్తున్నారు. అయ్యా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సూర్య ప్రశ్న తెలుసుకున్నా, ఇదే మెదక్ గడ్డ నుంచి 24 గంటల్లో నువ్వు వచ్చిపోయిన 24 గంటల్లో ఈ ప్రశ్న నేను అడుగుతున్నా, చాదైతే అన్నది విని సాయంత్రం దీనికి సమాధానం చెప్పాలి. మీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ ఏం చెప్పిందంటే, కులగణన మేము ఎందుకు చేస్తున్నాం, తెలంగాణ అంటే ఎవరు ఎంతుంటే వాళ్ళకి అన్నియాలని చెప్పిండు. ఏం చెప్పిండు? ఎవరు ఎంతుంటే వాళ్ళకి అన్నియాలి. ఏంటి? ఎంపీటీసీలు ఇద్దాం, సర్పంచులు ఇద్దాం, వార్డు మెంబర్లు ఇద్దాం, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇద్దాం. ఇవి కావు మహేష్ కుమార్ గౌడ్ గారు. జనగణన చేసినామని చెప్తారు కదా, జనాభాలో సగం బీసీ బిడ్డలని చెప్తారు కదా. అయ్యా పోయి నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు, మన కేబినెట్ లో రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఈ ముఖ్యమంత్రి